ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ ప్యాకేజింగ్ కూడా ప్లాస్టిక్. సో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఫర్టిలిటీ మీద? డిఎన్ఏ డ్యామేజ్ చేస్తాయి oocytesలో అండ్ స్పామ్స్లో. ఓవ్యులేషన్కి యాప్స్, వేరబుల్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఫర్టిలిటీ? బట్ ఎగ్జాక్ట్లీ ఓవ్యులేషన్ని డిటర్మైన్ చేసేది అల్ట్రాసౌండ్లో మనము ఫోలికల్ రప్చర్ చేసినప్పుడు. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Smita Garu, obstetrician and gynecologist with us. Let's welcome her. Hello, ma'am. హలో మానస, How are you? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? Thank you so much, ma'am. I'm good. ఈరోజు ఫర్టిలిటీ గురించి మాట్లాడదాం, మ్యామ్. ఫర్టిలిటీ అంటే జనరల్గా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజులలో. మీరు చూస్తూ ఉంటే ముందు కంటే ఇప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ మిమ్మల్ని విజిట్ చేయడం కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ మీదనే మళ్ళీ. సో ప్లాస్టిక్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాం మనం? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ ప్యాకేజింగ్ కూడా ప్లాస్టిక్లోనే. సో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఫర్టిలిటీ మీద? నవడేస్ మనం తీసుకునే డైట్లో ప్లస్ వాటర్ అండ్ అదర్ ఫుడ్ ఐటమ్స్లో చాలా కంటామినేషన్. వాటర్ బాటిల్స్లో యూజ్ చేసే ప్లాస్టిక్స్ అండ్ మనం అవుట్ సైడ్ జంక్ ఫుడ్లో తీసుకునే ప్లాస్టిక్స్, అవి కాకుండా ఇంకా చాలా అదర్ సబ్స్టాన్సెస్, కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మేల్ అండ్ బోత్ ఫీమేల్ ఇద్దరిలో ఎఫెక్ట్ ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ కూడా ప్రిజర్వేటివ్స్ కూడా. సో దాంతో ఏంటంటే హై కంటెంట్ ఆఫ్ షుగర్స్, సాల్ట్స్ యాడ్ చేస్తారు. అవి తీసుకున్నప్పుడు మనకి వెరీ మచ్ ప్రోన్ టు ఇన్ఫర్టిలిటీ. అవి డిఎన్ఏ డ్యామేజ్ చేస్తాయి oocytesలో అండ్ స్పామ్స్లో. అలాంటప్పుడు మనకు ఫర్టిలిటీ కేసెస్ చాలా రైజ్ అవుతున్నాయి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరిట్లో చాలా ఎక్కువగా కేసెస్ చూస్తున్నాము. ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా, పాన్ ఇవన్నీ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ మధ్య ఇట్స్ నాట్ అబౌట్ ద జెండర్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇట్. సో అదెంత వరకు ఎఫెక్ట్ పడుతుంది ఫర్టిలిటీ మీద? స్మోకింగ్లో నికోటిన్ ఉంటుంది, సిగరెట్స్లో. ఆల్కహాల్ వెరీ మచ్ స్పర్మ్ మన క్వాలిటీ, మార్ఫాలజీ, మొటిలిటీ అన్నీ డిక్రీజ్ చేస్తుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండు కూడా. oocyteలోనైతే మనకి ఎగ్ క్వాలిటీ, ఇంప్లాంటేషన్ అండ్ ఫర్టిలైజేషన్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి ఇవన్నీ. సో ఇట్లాంటప్పుడు మనకి కంపల్సరీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్ని అవన్నీ స్టాప్ చేయమనే చెప్తాం. అవి తీసుకుంటూ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది జరగదు. కంపల్సరీ అవి ఆపేస్తే నెక్స్ట్ మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ అండ్ oocytes వస్తాయి. అవి మనకి క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ గుడ్ ప్రెగ్నెన్సీ. ఇన్ఫర్టిలిటీ ఉమెన్ బ్లేమ్ చేస్తూ ఉంటారు, ఇంకా కూడా నడుస్తుంది అది. ఎంత ఎంత చెకప్స్ కి కొందరు వచ్చినా కూడా రీసెంట్ కేసు కూడా నేను మళ్ళీ విన్నాను. అందుకే ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఇన్ఫర్టిలిటీ అంటే ఉమెన్ వల్లనే అని అనుకుంటారు, మీరేం చెప్తారు? 50% మెన్, 50% విమెన్ కంపల్సరీ. అదైతే రూల్ మనకి తెలిసింది. కాకపోతే ఏంటంటే ఉమెన్ని బ్లేమ్ చేయడానికి ఈజీ టార్గెట్. ఉమెన్ ఈజ్ ఈజీ టార్గెట్. ఇన్వెస్టిగేషన్స్లో మనకి కంపల్సరీ హస్బెండ్ ప్రాబ్లం ఉన్నదని తెలిసినా కానీ ఫిమేల్ని బ్లేమ్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే దట్ ఈస్ మేల్ ఈగో, టు బీ ఫ్రాంక్. అది మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కానీ కౌన్సిలింగ్ ఆన్ అవర్ పార్ట్, ట్రీట్మెంట్, మోటివేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటే స్లోగా వాళ్ళకి ప్రాబ్లం అర్థమవుతుంది. వై ఎందుకు కన్సీవ్ కావట్లేదు, మేల్స్లోనే ప్రాబ్లం ఉన్నది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక మేల్ పేషెంట్ని కాకుండా ఫ్యామిలీ కూడా కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. అత్త, మామలు, ఆడపడుచులు వీళ్ళందరితో కూడా నీదే ప్రాబ్లం, మా తమ్ముని దగ్గర ప్రాబ్లం లేదు, మా సన్ దగ్గర ప్రాబ్లం లేదు అని అంటారు. అట్లా ఉండదు. వాళ్ళని కూడా పిలిచి వెయిట్, ట్రీట్మెంట్ సక్సెస్ కావాలి అని అంటే మేల్ ఫ్యాక్టర్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అని వాళ్ళకి కౌన్సిలింగ్. అమ్మాయి మీద ప్రెషర్ పెట్టొద్దు, ఇంకా కన్సీవ్ కావట్లేదు అనేది వాళ్ళకి కూడా ఒక సెషన్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్తే మనకి గ్రాడ్యువల్గా వాళ్ళు ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేసి సక్సెస్ రేట్ మనకి ఎక్కువగా వస్తుంది. చాలామంది జిమ్ సప్లిమెంట్స్, ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ షేక్స్ అండ్ స్టెరాయిడ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద ఫర్టిలిటీ రేట్ ఎట్లా ఉంటుంది? మెన్ జిమ్కి వెళ్తున్నారు, బాడీ బిల్డ్ చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి కంపల్సరీ టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్, వే ప్రోటీన్ సప్లిమెంట్స్ చాలా ఇస్తారు.
అవన్నీ కూడా మనకి స్పర్మ్ డెవలప్‌మెంట్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్‌తో పాటు స్పర్మ్ క్వాలిటీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో, మనం జిమ్ ఎళ్ళేటప్పుడు వాళ్ళిచ్చే ఆర్టిఫిషియల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాకుండా డైట్‌లో మంచి ప్రోటీన్స్ తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన బాడీ బిల్డప్ ఆర్ స్టామినా ఉంటుంది. ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో, అవి తీసుకునే ముందు కంపల్సరీ ఒకసారి డాక్టర్‌ని సజెస్ట్ చేసి తీసుకుంటే బెటర్. మనకి అన్నిట్లో చాలా వాటిల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మజిల్ బిల్డ్ చేస్తాయి కానీ, ఈ స్పెర్మ్ సింథసిస్ ఇంటర్నల్‌గా. ఇంటర్నల్‌గా బాగా డ్యామేజ్ అయిపోతుంది. అలాంటివి కాకముందే మనము కేర్‌ఫుల్‌గా ఉంటే ఈజీగా ఫర్టిలిటీలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. స్లీప్ రోల్ ఎంత ఉంది మ్యామ్ ఇన్‌ఫర్టిలిటీ మీద? ఎందుకంటే స్లీప్ సైకిల్ చాలా వరకు ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మీరు చూస్తా అవును. ఉంటే అవును. చాలా చేంజెస్ అయిపోయింది. లైఫ్ స్టైల్ చేంజెసే గాని. స్లీప్ సైకిల్ రోల్ ఏంటిది ఇన్‌ఫర్టిలిటీ మీద? మెలటోనిన్ హార్మోన్ నైట్ టైమ్‌లో సెక్రీట్ అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోను మనకి ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీలో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మనము నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసి మార్నింగ్ వచ్చినాము అన్నప్పుడు ఈ మెలటోనిన్ హార్మోను మార్నింగ్ సెక్రీట్ అవ్వదు. సో, ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యింది అన్నప్పుడు డెఫినిట్‌గా మనకి ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్కువుంటాయి. ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ముందుగా ఒక 1, 2 మంత్స్ నుంచి మార్నింగ్ షిఫ్ట్ ఆర్ జనరల్ షిఫ్ట్‌కి తీసుకొని చేంజ్ చేసుకుంటే మెలటోనిన్ హార్మోన్ తోటి మనకి చాలా మటుకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మెలటోనిన్ కాకుండా మిగతా హార్మోన్స్ హ్మ్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఫీమేల్స్‌లో, మేల్స్‌లో టెస్టోస్టెరాన్ ఇవన్నీ కూడా అబ్‌నార్మల్ సెక్రీషన్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ సెక్రీట్ కావాల్సిన హార్మోన్ నైట్ సెక్రీట్ అవుతది. అట్లాంటప్పుడు మనకి అది ఫర్టిలిటీలో ఎక్కువగా చూపిస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఇన్ని రోజులు వర్క్ బేస్డ్ అనుకుంటుండే మనం కెరియర్, నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. బట్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే లేట్ నైట్ వాచింగ్ నెట్‌ఫ్లిక్స్ గానీ, వేరే అదర్ సోషల్ మీడియా అంతా అవన్నీ యూజ్ చేసి స్లీప్ రోల్ అనేది చాలా తగ్గిపోయింది గదా! అవును. ఎక్కువ సేపు మనం స్క్రీన్ టైమ్ ఇచ్చినప్పుడు, మన విజన్, బ్రెయిన్ యాక్టివిటీ చాలా అలర్ట్‌గా ఉంటుంది. మనం స్లీప్ మోడ్‌లోకి వెళ్ళలేము. సో, అన్‌లెస్ మనం ఇవన్నీ షట్ డౌన్ చేస్తేనే మనము స్లీప్ కరెక్ట్‌గా, ప్రాపర్‌గా ఉంటుంది. లేట్ నైట్స్ 12, 1 వరకు చూసి పడుకుంటే కూడా మనకి ఆ టైంలో సెక్రీట్ చేయాల్సిన హార్మోన్స్ అన్నీ ఇంబాలెన్స్. సో, ప్రాపర్‌గా ఉండవు. దాంతోటి మనకి స్క్రీన్ టైమ్ కట్ షార్ట్ చేయడము అనేది అడ్వైజ్ చేస్తాము. ఈవెన్ మార్నింగ్ అవర్స్‌లో కూడా కంటిన్యూయస్ స్క్రీన్ చూడకుండా ఉండడమే బెటర్. లేదు చూస్తున్నారు అంటే అన్‌లెస్ ఇట్ ఈస్ ఫర్ వర్క్ పర్పస్ కాకుంటే వదిలేయడము బెస్ట్ అడ్వైస్. ఇందాక మనం స్క్రీన్ గురించి ఎట్లా మాట్లాడుకున్నాం కాబట్టి చాలా మందికి ల్యాప్‌టాప్ వుమెన్ గానీ, ఇప్పుడు మెయిల్స్ గూడా ఇద్దరు ల్యాప్స్ మీద పెట్టుకొని వర్క్ చేసుకుంటా వర్క్ ఉంటారు. చేస్తారు. వర్క్ లేకుండా నార్మల్‌గా ఇది వాచింగ్ గూడా ల్యాప్‌టాప్ మీద పెట్టుకొని చేస్తా అవును. ఉంటారు. అవును. అట్లా ఏం ఎఫెక్ట్ అవుతది? ఉంటదా? జస్ట్ ఒక మిత్ మాత్రమే. లేదు. మిత్ కాదది. దట్ ఈస్ రియాలిటీ. ల్యాప్‌టాప్ మనం ల్యాప్ పైన పెట్టినప్పుడు రేడియేషన్ వస్తది. హీట్ జనరేట్ అవుతది. నార్మల్‌గా స్క్రోటమ్, టెస్టిస్ దే ఆర్ ఔట్‌సైడ్ ది బాడీ. యాహ్! సో, సో బాడీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్‌లో ఉంటాయి. హుహుహు. మనం ఈ రేడియేషన్ కంటిన్యూయస్‌గా 8 అవర్స్, 9 అవర్స్, 12 అవర్స్ అలా ఉండేసరికి దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ టెస్టిస్. స్పెర్మటోజెనిసిస్‌లో ప్రాబ్లమ్ అవుతది. ఆ హీట్‌కి స్పెర్మ్స్ అన్నీ డెడ్ అయిపోతాయి. మళ్ళీ అవి రీగెయిన్ కావాలి అనంటే మనం ఈ ల్యాప్‌టాప్ అవాయిడ్ చేసి డెస్క్‌టాప్ అట్లాంటివి యూజ్ చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. Is weight the number one hidden reason for infertility? వెయిట్ అంటే మనకి ఒబెసిటీ అనే కాదు. ఎక్స్‌ట్రీమ్ థిన్ బిల్ట్ లైక్ చాలా తక్కువ వెయిట్ ఉండడము ప్రాబ్లమే. ఎక్కువ వెయిట్ ఉండడం ఒబెసిటీ ప్రాబ్లమే. 2 ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ వెయిట్ మనకి ఇన్‌ఫర్టిలిటీలో కనపడతాయి. వెరీ లెస్ వెయిట్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అవ్వమని చెప్తాం. వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ కంటే చాలా తక్కువగా ఉంది వాళ్ళ వెయిట్ అంటే వెయిట్ గెయిన్ అవుతేనే అట్లాంటి వాళ్ళు కన్సీవ్ అవుతారు. ఒబెస్‌గా ఉన్న వాళ్ళకైతే మనం డైరెక్ట్ చెప్తాం. "నువ్వు వెయిట్ లాస్ కావాలి. నీకు కన్ఫర్మ్ అవుతది" అనని. బట్ చాలా మటుకు వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి మేము తక్కువనే ఉన్నాం కదా! మాకెందుకు రావట్లేదు అవును. అని డౌట్ ఉంటుంది. ఆహాహా! మనకి ఆ వెయిట్ పుట్ ఆన్ అయితేనే వాళ్ళకొస్తుంది ప్రెగ్నెన్సీ. సో, అది వెయిట్ పుట్ ఆన్ అయ్యి వాళ్ళది యావరేజ్ BMI మెయింటైన్ అవ్వాలి. ఒబీస్ వాళ్ళకైతే గనుక కంపల్సరీ వెయిట్ రిడ్యూస్ చెప్తాము.
జనరల్‌గా తగ్గు అని చెప్పగానే పేషెంట్ డీమోటివేట్ అయిపోతారు. వెయిట్ అనగానే అమ్మో! మేడం మాతో కాదు అన్నట్టు చెప్తారు. బట్ మనం ఇది తిను, అది తిను, ఇది తినకు అని చెప్పడానికంటే ముందు వాళ్ళకి ఒక సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్. వెయిట్ లాస్ ఆర్ గెయిన్ అనేది మనకి ప్యూర్‌లీ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యువర్ విల్ పవర్. మీరు గట్టిగా అనుకోవడం ఇంపార్టెంట్. సో, మనము ఫుడ్ కంటే కూడా నువ్వు బ్రెయిన్‌లో నాకు వెయిట్ తగ్గాలి అని ఫిక్స్ అయినప్పుడు నువ్వు గ్రాడ్యుయల్‌గా ఆటోమేటిక్‌గా తగ్గిపోతావు. Manifestation is more మోర్ important. ఇంపార్టెంట్. వాట్ యూ థింక్ యూ విల్ Hmm. మేనిఫెస్ట్. Yeah. సో, ఆ మోరల్ సపోర్ట్ నుంచి లాక్కొస్తేనే పేషెంట్ రెడ్యూస్ అవుతారు. నా దగ్గర వచ్చిన చాలా కేసెస్ ఎవరైతే డెడికేటెడ్‌గా వెయిట్ లాస్ అయ్యారో చాలా తొందరగా కన్సీవ్ అయ్యారు. మేడం ఇట్లానే చెప్తది. మేము ఎక్కువ ఏం తినట్లేదు కదా! నేను 10 మినిట్స్ వాక్ చేస్తున్నాను, హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తున్నాను. బట్ అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అని వదిలేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు అస్సలు చాలా డిఫికల్ట్ కేసెస్. వాళ్ళని కొందరికి మేనేజ్ చేయడం. జెనెటికల్‌గా కూడా ఉంటది కదా మ్యామ్ ఒబేసిటీ అనేది. సో, అట్లాంటి వాళ్ళకి జెనెటిక్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి యూ ట్రై. వదిలేయొద్దు. ఓకే. ట్రై చేస్తూ ఉండు. నువ్వు ఎంత లాస్ అయితే అంత. 1 కేజీ Consistent గా ఉండాలి. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. 1 కేజీ అవ్వు ఇట్స్ ఓకే. 2 కేజీస్ అవ్వు ఓకే. టార్గెట్స్ ఏమీ ఉండవు నీకు. బట్ నీ ఎఫర్ట్స్ అయితే ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ ద లాస్ బట్ ఫిట్‌నెస్ ఇస్ మోర్ యెస్. ఇంపార్టెంట్. యెస్. దట్స్ ట్రూ. అలా చేయమని చెప్తాము. మోటివేషన్ కూడా అలానే ఇస్తాం. సో మ్యామ్ జనరల్‌గా ఇన్ఫర్టిలిటీ అంటే ప్లాస్టిక్ గురించి మాట్లాడుతున్నాం, ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం, ఒబేసిటీ గురించి మాట్లాడుతున్నాం. అన్ని రకాలు మాట్లాడుతున్నాం గానీ ఎమోషనల్ బాండింగ్ ఎంత ఇంపార్టెంట్ అండ్ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇంపార్టెంట్? ఫస్ట్ మనకి హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్‌లో. నువ్వు వెళ్ళు నేనొస్తాను. నువ్వు చూయించుకో. నీకేం ప్రాబ్లమ్ లేదు అన్నప్పుడు మళ్ళీ నేను చూయించుకుంటాను అని వైఫ్స్‌ని పుష్ చేసేవాళ్ళు చాలామందుంటారు. ఈవెన్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి నాకు. మేడం నిన్నొచ్చి కలవమంటున్నారు అనంటే నాకేం ఇష్యూస్ లేవు. అమ్మాయికి ట్రీట్ చేయండి మేడం అని చెప్పేసెళ్తారు. బట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలామంది చేయించుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు ఏమైతదంటే ఆల్రెడీ సొసైటీ నుంచి ప్రెషర్ ఎదుర్కొంటున్న అమ్మాయికి హస్బెండ్ సపోర్ట్ లేకపోవడము ఇంకా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటది. స్ట్రెస్‌ఫుల్ ఉంటుంది. హ్మ్. సో, మెయిన్ హస్బెండ్ మనకి సైకలాజికల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చిన మీరు అడిగిన క్వెషన్‌లో సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అనేది ఇట్ షుడ్ నాట్ బి లైక్ కన్సీవ్ అవ్వడానికి అన్నట్టు ఒక మెకానికల్‌గా ఉండొద్దు. ఆ ఎమోషనల్ ఆ బాండింగ్ దట్ ఈస్ ఎమోషనల్ బాండింగ్ ఉన్నది అన్నప్పుడే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ పేషెంట్ విల్ కన్సీవ్. అట్లా మనము వాళ్ళిద్దరిని మోటివేట్ చేయాలి. ఒక రొటీన్‌గా ఒక బేబీ కోసము అన్నట్టు చేయకుండా ఆ బాండింగ్ మీకు ఫిజికల్, ఎమోషనల్ అవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే మీకు స్ట్రెస్ తగ్గుతుంది. మీరిద్దరూ కలిసి ఎక్స్‌టర్నల్ ప్రెషర్స్ హ్యాండిల్ చేయగలుగుతారు. ట్రీట్మెంట్‌లో వచ్చే ఒడిదొడుకులు, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీరిద్దరూ కలిసి ఉంటేనే ఫేస్ చేయగలుగుతారు అనేది కొంచెం బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి మోటివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూజువల్‌గా క్యాలెండర్ డేట్స్ చూసుకొని ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే వచ్చేస్తుంది అన్నట్టు డేట్స్ చూసుకుంటున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పటికి ఇంకా డేట్స్ ఆ! చూసుకుంటున్నారు. ఆ! ఆ సైకిల్ క్యాలెండర్‌లో చూసుకొని మేబీ దిస్ ఈజ్ మై ఓవ్యులేషన్ టైమ్. ఐ షుడ్ డూ ఇట్ అన్నట్టు రొటీన్‌గా ఉంటున్నారు. సమ్‌టైమ్స్ ఇట్ మైట్ నాట్ బి పాసిబుల్ ఆన్ దట్ డే. అట్లాంటప్పుడు కన్సీవ్ కారు. యూ డూ న్యాచురల్లీ వెనెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అట్లా ఉన్నప్పుడు దే హావ్ గుడ్ సక్సెస్ రేట్. మెంటల్‌గా కూడా బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యెస్. ఇట్స్ నాట్ అబౌట్ ఓవ్యులేషన్ డేట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నెక్స్ట్ జనరేషన్ అంతా మళ్ళా ఇన్ఫర్టైల్ చేస్తుందా? చాలా ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవి మనము మన బాడీలో అన్ని పార్ట్స్‌లో ఈ కెమికల్స్ క్యారీ చేస్తున్నాం. పొల్యూటెంట్స్ అన్నీ. అవి క్యారీడ్ టు ది జీన్స్ అండ్ టు ది ఎగ్స్ అండ్ స్పర్మ్స్. సో, అవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్. మనం క్యారీ చేసినవి బేబీస్‌కి కూడా ఫార్వర్డ్ అవుతున్నాయి. సో, బేబీస్ కూడా సేమ్ టైప్ ఆఫ్ జీన్స్ వి ఆర్ గెట్టింగ్ అండ్ సేమ్ ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్, విత్ వాటర్ పెస్టిసైడ్స్. ఎవ్రీథింగ్ వి ఆర్ గివింగ్. సో, వాళ్ళు ఇంకా మనకి ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా ల్యాండ్ అప్ అవుతున్నారు. తక్కువ ఏజ్ 20, 30స్‌లో ఉన్న ఫీమేల్స్ కూడా ఏఎంహెచ్ లెవెల్స్ చాలా తక్కువగా వస్తున్నారు. చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాం. ఇంతకుముందు మనకి ఏఎంహెచ్ లెవెల్స్ నార్మల్ ఉండేవి. దిస్ ఏఎంహెచ్ డిటర్మైన్స్ యువర్ ఫర్టిలిటీ. ఓకే.
అది చాలా తక్కువగా ఉంటుంది ఫీమేల్స్‌లో. అది ఏంటి అనంటే ఫుడ్, వాటర్, స్ట్రెస్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా రోల్ ప్లే చేస్తున్నాయి. మేల్స్‌లో ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ఇవన్నీ చూస్తున్నామో స్పెర్మ్ నంబర్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. డబ్ల్యూహెచ్ఓలో మనకి సెమన్ అనాలిసిస్‌లో ప్రతి వాళ్ళు రిలీజ్ చేస్తున్న డేటాతో పాటు స్పెర్మ్ వాల్యూమ్ అంటే మనకి 2 ఎంఎల్ వాల్యూమ్, 1 ఎంఎల్ వాల్యూమ్ అది తగ్గుకుంటూ వస్తుంది. ఎవ్రీ టైమ్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటాలో. సో, స్టార్టింగ్‌లో అయితే నార్మల్ 60 మిలియన్ ఉండేది. లేటెస్ట్‌లో అయితే 16 మిలియన్ ఈజ్ ఎనఫ్. ఎట్లా అయితే ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు కూడా వాల్యూస్ అలాగే తగ్గిస్తూ వాళ్ళు లేటెస్ట్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. సో, మొటిలిటీ, మార్ఫాలజీ, నంబర్, కాన్సంట్రేషన్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు రిలీజ్ చేసే దాంట్లో తగ్గుకుంటూ వస్తున్నాయి. సో, న్యూ పారామీటర్స్ ప్రకారం చూస్తేనైతే చాలా మెన్ పాత వాళ్ళకి కంపేర్ చేస్తే ఇన్ఫర్టైల్ అనుకోవాలి. బట్ ఈ పారామీటర్స్‌లో ఉన్నది ఇప్పుడు ప్రెజెంట్‌గా ఓకే. నెక్స్ట్ వాళ్ళు రిలీజ్ చేసేసరికి ఇంకా తగ్గిపోతుంది. ఆల్ ఆర్ ఎఫెక్టింగ్ ది మేల్ ఫర్టిలిటీ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీ. పార్న్ వాచింగ్ గాని, మాస్టర్బేషన్ గాని ఇవన్నీ మళ్ళీ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ పడుతుందా? అది ఒక మిత్. మాస్టర్బేషన్ అండ్ పార్న్ వాచింగ్ దట్ ఈస్ జస్ట్ లైక్ హ్యావింగ్ సెక్స్ వితౌట్ ద పార్ట్నర్. అంతే తప్ప దట్ వోంట్ ఎఫెక్ట్ ఎనీ ఫర్టిలిటీ. ఓకే. Number of times anything won't affect fertility. Even male or female. అది ఫర్టిలిటీలో అయితే ఏమీ ఎఫెక్ట్ చూపించదు. But they might lose interest in the other partner, right? ప్యూర్లీ డిపెండ్స్ వెదర్ యూ గాట్ కంప్లీట్లీ అడిక్టెడా లేదు అని అంటే ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్ అనే దాన్ని బట్టి రిలేషన్ విత్ పార్ట్నర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ గాట్ అడిక్టెడ్ దాంట్లో నుంచి బయటపడేందుకు యూ టేక్ థెరపీ సెషన్స్ అండ్ ఆల్. లేదు జస్ట్ ఫర్ ఫన్ అంటే కనుక దట్ వోంట్ ఎఫెక్ట్ ఎనీ ఫర్టిలిటీ. సో మ్యామ్, పీరియడ్ పెయిన్ ఇన్ఫర్టిలిటీకి రెండింటికి రిలేషన్ ఏంది? అది ఓన్లీ మిస్కన్సెప్షన్, పీరియడ్ పెయిన్ ఉంటే ఇన్ఫర్టిలిటీ వస్తుంది అనేది, లేదంటే రియాలిటీ ఉందా? యాక్చువల్గా మైల్డ్ పెయిన్, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, లెగ్ క్రాంప్స్ ఇట్లా ఉన్నవి అంటే ఏం కాదు. బట్ సివియర్ పెయిన్, వామిటింగ్స్, అసలు 1 డే కంప్లీట్‌గా బెడ్ పై నుంచి లేవట్లేదు అని అంటే గనుక కంపల్సరీ చూయించుకోవాలి. వామిటింగ్స్ కూడా ఉంటాయా? ఉంటాయి. పీరియడ్ పెయిన్. పీరియడ్ పెయిన్‌లో ఓకే. పేషెంట్ విల్ బి రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ విత్ ద Yeah. పెయిన్. అంత సివియర్‌గా ఉంటుంది. కంటిన్యూస్ వామిటింగ్స్ ఉంటాయి. ఇది మనం ఫ్రీక్వెంట్‌గా ఎండోమెట్రియోసిస్‌లో, ఫైబ్రాయిడ్స్‌లో చూస్తాము. బట్ ఇట్ గోస్ అన్‌డిటెక్టెడ్. అది నార్మలే, నువ్వు తట్టుకోవాలి అనని చెప్తా ఉంటారు. పెద్దవాళ్ళు పుష్ చేసేసరికి చూయించుకోరు. బట్ దీస్ కండిషన్స్ విల్ ప్రోగ్రెస్ గ్రాడ్యువల్లీ. వెన్ ద కమ్ ఫర్ చెకప్ ఇట్ విల్ బి టూ లేట్. ఓకే. సో, కంపల్సరీ చూయించుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు, నీకు అల్ట్రాసౌండ్‌లో నార్మల్ ఉంది అని అంటే దెన్ యూ కెన్ టేక్ సమ్ పెయిన్ కిల్లర్స్ ఆ టైంలో యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఎండోమెట్రియోసిస్ ఉంది, ఫైబ్రాయిడ్స్ ఉంది, అడెనోమయోసిస్ ఉంది, బిగ్ సిస్ట్స్ ఉన్నాయి, టార్షన్ ఉంది, అట్లాంటినప్పుడు కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. ఇప్పుడు చాలా వరకు మీరు చూస్తూ ఉంటే ఓవ్యులేషన్కి యాప్స్, వేరబుల్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఫర్టిలిటీకి? నాకు చాలామంది యాప్స్ తీసుకొని చూసుకుంటున్నాం మేడం, బట్ స్టిల్ వీఆర్ నాట్ గెట్టింగ్ ప్రెగ్నెంట్ అని వస్తారు. సో, యాప్స్‌లో ట్రాకింగ్ కంటే కూడా మనము డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడము బెస్ట్. దే విల్ ఓన్లీ గివ్ ద డేట్స్ అకార్డింగ్ టు యువర్ సైకిల్స్. బట్ ఎగ్జాక్ట్లీ ఓవ్యులేషన్ డేట్ డిటర్మైన్ చేసేది అల్ట్రాసౌండ్‌లో మనము ఫాలికల్ రప్చర్ చేసినప్పుడు. అది ఎయిదర్ ఇట్ మైట్ బి 1 డే బిఫోర్, 1 డే ఆఫ్టర్. సో, ఆ ట్రాకింగ్‌లో మనము ప్లాన్ చేస్తే ఎగ్ లేట్‌గా రిలీజ్ అయింది, దట్ మంత్ విల్ బికమ్ ఎ ఫెయిల్యూర్. ఓకే. లేదు ముందు రిలీజ్ అయింది, దట్ ఆల్సో విల్ బికమ్ ఫెయిల్యూర్. సో, అట్లా కాకుండా మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారు అంటే ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసుకొని, ఓవ్యులేషన్ టైం డిటెక్ట్ చేసుకొని యూ హ్యావ్ ఇంటర్కోర్స్. దట్ విల్ బి బెటర్. ఇప్పుడు ఫర్టిలిటీ హోమ్ కిట్స్ అని కూడా వస్తున్నాయి. అవి జస్ట్ మార్కెటింగ్ కోసమా? ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్. ఎల్హెచ్ కిట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎల్హెచ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ కిట్స్. అదేంటంటే మనకి అందులో పాజిటివ్ వచ్చింది అంటే యువర్ ఓవ్యులేషన్ టైమ్ ఈజ్ నియర్ అని చెప్తుంది. ఓకే. బట్ ఎగ్జాక్ట్లీ వెన్ ఇట్ హ్యాపెండ్ అనేది తెలీదు మనకి. ఇట్స్ యూస్ఫుల్ బట్ నాట్ 100%. హాస్పిటల్‌కి రాని వాళ్ళు, బిజీ ఉన్న వాళ్ళు, టైమింగ్స్ వాళ్ళకి సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ హోమ్ కిట్స్.
జనరల్‌గా కపుల్స్‌ని ఒకసారి చూస్తే హెల్తీగా ఉంటారు. ఇద్దరు ఫిట్ అండ్ ఫైన్ ఎవ్రీథింగ్. అండ్ చెకప్స్‌లో చూసినా ఇక్కడ అంతా బావుంటుంది. స్కానింగ్ వాటెవర్. బట్ దే విల్ బి చైల్డ్‌లెస్. వాట్ ఈస్ ద హిడెన్ రీజన్? దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మనం రీజన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమీ చెప్పలేం పేషెంట్‌కి. వాళ్ళకి స్కానింగ్‌లో యూట్రస్ సైజ్ నార్మల్ ఉంటుంది. ఓవరీస్ నార్మల్ ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ నార్మల్ ఉంటాయి. ఓవ్యులేషన్ టైం కరెక్ట్‌గా ఉంటుంది. వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్స్ పర్ఫెక్ట్ ఉంటారు. అండ్ మేల్‌కి వచ్చేసరికి సెమెన్ పారామీటర్స్ నార్మల్ అండ్ వాళ్ళకి ఇంటర్‌కోర్స్‌లో కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అరౌండ్ 20% ఆఫ్ ది కపుల్స్ విల్ హ్యావ్. సో, మనం ఏం చెప్తామంటే ఇన్ దిస్ కేస్ యూ ట్రై అండ్ గో ఫర్ అదర్ మెథడ్స్. న్యాచురల్‌గా కన్సీవ్ కావడానికంటే కూడా ఐయుఐ గానీ, ఐవీఎఫ్, ఇక్సిక్ ఇట్లాంటి ప్రొసీజర్స్‌కెళ్ళినప్పుడు మెనీ ఆఫ్ దీస్ పేషెంట్స్ విల్ కన్సీవ్. ఓకే. సో, అక్కడేంటంటే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. కన్సీవ్ కావట్లేదు. నెక్స్ట్ స్టెప్. గో టు ద నెక్స్ట్ స్టెప్. అప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. మేము పర్ఫెక్ట్‌గా ఉన్నాము. మాకు ట్రీట్మెంట్ అవసరం లేదు. అట్లా నెగ్లెక్ట్ చేస్తే గనుక యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ మోర్ కాంప్లికేషన్స్. ఏజ్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బీపీ, డయాబెటీస్ అన్నీ అటాక్ అవుతాయి. అలా కాకముందే మీరు ప్లాన్ చేసుకొని గో ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. Egg freezing 25 versus 35. Is it a really game changer? డెఫినెట్లీ. ఎందుకంటే 25 ఇయర్స్‌లో ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ విల్ బి వెరీ గుడ్. 35 ఇయర్స్‌కి ద ఎగ్ ఏజ్ విల్ బి 35. వుమెన్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్ ఏజ్. బికాజ్ ఎగ్స్ అనేటివి మదర్ వూమ్‌లోనే తయారవుతాయి ఫీమేల్స్‌కి. సో, నీకు 35 ఇయర్స్ ఓల్డ్ ఎగ్ కంపేర్ టు 24 ఇయర్స్ ఓల్డ్ ఎగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్వాలిటీ వైస్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో, 25లో మనం ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ మనం 35లో యూజ్ చేసుకోవచ్చు, 40లో యూజ్ చేసుకోవచ్చు, 45లో యూజ్ చేసుకోవచ్చు. దట్ వోంట్ బి ఎ ప్రాబ్లమ్. మెనీ ఫిల్మ్ స్టార్స్ ఆర్ డూయింగ్ నౌ Yeah. డేస్. సో, అలా చేసినప్పుడు మనకి నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా గానీ మనకి వాళ్ళకొచ్చే ఎంబ్రియో విల్ బి ఫ్రమ్ 25 ఇయర్స్ ఓల్డ్ ఎగ్. నాట్ ఫ్రమ్ దేర్ ప్రెజెంట్ ఏజ్. అట్లా ఉన్నప్పుడు మనం ముందుగా 25 ఆర్ 30 దోస్ హూ వాంటెడ్ టు మ్యారీ లేట్ అట్లాంటప్పుడు 25-30 లోపల ఫ్రీజ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్. దే విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఫర్టిలిటీ అవేర్నెస్ అనేది స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఇవ్వాలా? జస్ట్ లైక్ సెక్స్ ఎడ్యుకేషన్. మనం సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తాము స్కూల్ చిల్డ్రన్ నుంచి కాలేజ్ వరకు. సేమ్ అలానే ఫర్టిలిటీ అవేర్నెస్ కూడా ఇస్తే ఏంటంటే ఇంత ఎక్కువ మనం కేసెస్ చూడలేం. ఇప్పుడు ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ గోల్ ఓరియెంటెడ్, జాబ్ ఓరియెంటెడ్ ఫీమేల్స్ అట్లా ఉన్నప్పుడు మనం ముందు నుంచి వాళ్ళకి ప్రాపర్‌గా ఎడ్యుకేషన్ చేసి యూ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. మనం తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ గానీ ప్రెజెంట్‌గా అయితే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి అన్న అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళకి తర్వాత అది హెల్ప్‌ఫుల్. అట్లా కాకుండా సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వేర్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్. అట్లాంటి వాళ్ళకి కూడా మనము ఎగ్ ఫ్రీజింగ్ ముందు నుంచి చెప్తే వీ కెన్ కలెక్ట్ దేర్ ఎగ్స్, ఫ్రీజ్ ఫర్ యాజ్ మెనీ ఇయర్స్ యాజ్ దే వాంట్. బాయ్స్‌లో కూడా సమ్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్ వేర్ దేర్ టెస్టిస్ హ్యాస్ టు బి రిమూవ్డ్ అట్లాంటి కండిషన్స్‌లో చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి స్పర్మ్ తీసి మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో, చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొద్దిగా అవేర్‌నెస్ ఉన్నది అనంటే ప్రాబ్లమ్ ఉండదు. ఐ గాట్ ఏ కేస్ వేర్ ద చైల్డ్ వాస్ హ్యావింగ్ బ్లడ్ క్యాన్సర్. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ అవేర్‌నెస్. ఓకే. They have taken all medication and all. Afterwards, their AMH became low. సో, అట్లాంటి ఇష్యూస్ రాకుండా క్యాన్సర్స్, ట్యూమర్స్ ఎప్పుడైతే ఫర్టిలిటీ ఎఫెక్ట్ చేసేవి ఉంటాయో అప్పుడు మనం ఇలా అవేర్‌నెస్ ఉన్న పీపుల్ తొందరగా మనకి ఏమంటారు ఫాలో అవుతారు. ఇండికేషన్స్ మనం చెప్పిన మెథడ్స్ అన్నీ ఫాలో అవుతారు. లేదు అంటే వాళ్ళకి తర్వాత ఫ్యూచర్‌లో కిడ్స్ లేకపోవడము, ప్రెగ్నెన్సీలో డిఫికల్ట్ అవ్వడము ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తాయి. అండ్ చాలామంది ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటారు. ఒక బేబీ తర్వాతనే. ఇప్పుడు గవర్నమెంట్ ఒక బేబీకి 1 ఇయర్ వచ్చిన తర్వాత ఇఫ్ ద బేబీ ఈస్ హెల్తీ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవచ్చు అని అంటున్నారు. అయితే కొందరు 1 ఇయర్ వరకు బాగానే ఉంటారు. 1 ఇయర్ తర్వాత ఏమన్నా అయిపోతుంది. అండ్ ట్యూబెక్టమీ చేసేసి ఉంటారు. అప్పుడు పిల్లలు కావాలని మీ దగ్గరకు వస్తుంటారా? అట్లా చాలా కేసెస్ ఉంటాయి. ఎట్లా ట్రీట్ చేస్తారు మరి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి హిస్టరీ తీసుకోవాలి. బేబీ మనకి డెత్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది హిస్టరీ తీసుకుంటాము. ఎయిదర్ డ్యూ టు మనకి యాక్సిడెంట్
ఆర్ సమ్ జెనెటిక్ ఇష్యూస్, సమ్ క్యాన్సర్స్, సమ్ హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ హిస్టరీ తీసుకుంటాము. సో, ఆ హిస్టరీలో మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎట్లా ప్లాన్ చేయాలి అనేది వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తాం. మనం రీకెనలైజేషన్ ఆపరేషన్‌లో ఏంటంటే, ఆ ట్యూబ్స్ ఏవైతే కట్ చేశారో అవి తిరిగి జాయిన్ చేస్తాం. ఓకే. సో, దెన్ ద ట్యూబ్ విల్ బికమ్ నార్మల్. దట్ విల్ బీ లైక్ 50% మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ట్యూబెక్టమీకి వెళ్ళము. అయిపోయింది. మేము మళ్ళీ రీకెనలైజేషన్‌కి వెళ్ళము. మాకు సర్జరీ వద్దు మేడమ్ అన్నప్పుడు వీ కెన్ గో ఫర్ ఐవీఎఫ్. ఓకే. ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి బాగా రిజల్ట్స్ ఉంటాయి. బట్ గవర్నమెంట్ 1 ఇయర్ వరకు చేయొద్దు అని ఎందుకు పెట్టింది అంటే, ఆల్ వ్యాక్సినేషన్ షుడ్ బి కంప్లీటెడ్. మైల్‌స్టోన్స్ రీచ్ కావాలి బేబీ. నడవడం, పాకడము, మాట్లాడడము, విజన్, హియరింగ్ ఇవన్నీ కంప్లీట్‌గా ఉండి బేబీ హెల్తీ అని డిసైడ్ అయినాక ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోమని అడ్వైస్ చేస్తారు. మేడం మళ్ళీ మాకు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. సిజరీన్‌తో పాటు చేసేయండి. తర్వాత మాకు ఇబ్బంది అవుతది అని చేయించుకుంటారు కొంతమంది. మేము ఆపుతాం చాలామందిని. ఆగండమ్మా ఇప్పుడే వద్దు. కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి. 6 మంత్స్ అట్‌లీస్ట్ అన్న ఇవ్వండి అని. చేయించుకున్నాక ఐదర్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఏదైనా డిసీజెస్ ఇట్లా అయ్యి వస్తారు. ఓకే. సో, వి సజెస్ట్ 2 ఆప్షన్స్. యూ గో విత్ రీకెనలైజేషన్ ఆర్ ఐవీఎఫ్. పేషెంట్ హెల్తీ అన్నీ ఓకే ఉన్నాయంటే సర్జరీ వెళ్ళొచ్చు. లిటిల్ బిట్ ఏజ్డ్ పేషెంట్స్ మేము మళ్ళీ సర్జరీకి వెళ్ళము. మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఐవీఎఫ్ చేయించుకుంటే రిజల్ట్ విల్ బి వెరీ గుడ్. Thank you so much, ma'am, for coming here and sharing your knowledge with us. థ్యాంక్ యూ డాక్టర్ మానస.